వెల్కమ్ టు తెలుగు అప్డేట్స్. ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఉద్యోగుల పదవీ విరమణ వయసు 61 సంవత్సరాలకు పెంచుతామని ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చే అవకాశం ఉండడంతో దీనికి సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించడంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే దీనిపై నిర్ణయం తీసుకొని జనవరి 1వ తేదీ నుంచి అమలు చేస్తారని ఉద్యోగులు భావించిన కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి అమలు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది. ఉద్యోగులకు ఈ పథకాన్ని వర్తింపచేయడానికి 2 ప్రతిపాదనలు చర్చకు వస్తున్నాయి. అమలులో ఉన్న 58 సంవత్సరాల పదవీ విరమణ వయసును 61 సంవత్సరాలుగా పొడిగించడం కాగా సర్వీస్ కాలాన్ని 33 సంవత్సరాలుగా పరిగణించడం అనే ప్రతిపాదన వచ్చినట్లు తెలిసింది. అయితే 33 సంవత్సరాల సర్వీసు పూర్తయిన వారిని రిటైర్ చేసే ప్రతిపాదనను ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తుండటంతో 61 సంవత్సరాల పొడిగింపునకే ముఖ్యమంత్రి మొగ్గు చూపుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. రాష్ట్రంలో పూర్తిస్థాయి మంత్రివర్గం ఏర్పాటైన వెంటనే ఈ అంశంపై విధాన నిర్ణయం తీసుకుంటారని ఉన్నతాధికారి ఒకరు తెలియజేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని కూడా ఈ నిర్ణయాన్ని త్వరగా అమలు చేసే వీలుందని ఉద్యోగ సంఘ నాయకులు అభిప్రాయపడుతున్నారు. మార్చి నెల అంతానికి రాష్ట్రంలో సుమారు 1000 మంది ఉద్యోగులు పదవీ విరమణ చేస్తున్నారని, వీరందరికీ ప్రభుత్వం నుంచి వివిధ అలవెన్స్ల కింద సుమారు 300 కోట్ల రూపాయలను చెల్లించాల్సి ఉందని, అదే జూన్ నెల వరకు అయితే సుమారు 6000 మంది రిటైర్ అవుతారని, వారందరికీ చెల్లించాల్సిన మొత్తం సుమారు 2000 కోట్ల రూపాయల వరకు ఉంటుందని, ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితితో పాటు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన ఇతర హామీలను అమలు చేయడానికి నిధులు కేటాయించాల్సి ఉన్నందున ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఉద్యోగుల పదవీ విరమణ వయసును పెంచడం మేలని ఆర్థిక శాఖ అధికారులు అభిప్రాయపడినట్లు తెలిసింది. అదేవిధంగా ఏప్రిల్ నుంచి అమలు చేయడం వల్ల ఖజానాపై పడే ఆర్థిక భారం కేవలం 60 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అధికారులు